ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. హలో ఎవ్రీవన్, నేను మీ అరుణ రాజ్ వర్మ. ఈరోజు మనం డే 12లో ఉన్నాము. సో డే 12లో టాపిక్ ఏంటి అంటే హై న్యూట్రిషన్స్ ఫుడ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటూ ఉండరు. సో ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసేసుకోవడం, మిగతావన్నీ వదిలేయడం, ఇలాంటివి చేస్తుంటారు. కొంతమంది కీటో డైట్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఓన్లీ ప్రోటీన్ ఒకటే తీసేసుకొని మిగతావన్నీ వదిలేయడం, ఇలాంటివి చేసినా కూడా మనకి వెయిట్ లాస్ అనేది అవ్వదు. అట్ ది సేమ్ టైం చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు మనకి న్యూట్రిషన్ లోపం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అది స్పీడ్గా చెప్తాను. సో కొంచెం అర్థం చేసుకోండి. హై న్యూట్రిషన్స్ ఫుడ్ తాలూకా వాల్యూ ఏంటో తెలుసుకోండి. మనం ఎప్పుడు ఒకటే దాని మీద స్టిక్ అయి ఉండిపోకూడదు. ఇప్పుడు మధ్యాహ్నం మనం ప్రోటీన్ ఒకటి అనుకొని తీసుకున్నాము అంటే మిగతా టైంలోని నైట్ కానీ మార్నింగ్ కానీ మిగతా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటుండాలి. డేలో మనం కంపల్సరీ ఆకుకూర అనేది కంపల్సరీ ఒక్కసారైనా తినాలి. ఆకుకూర, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగే ప్రోటీన్ అన్నీ కూడా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనం కరెక్ట్ పద్ధతిలో వెయిట్ లాస్ అనేది అవ్వగలం. అట్ ది సేమ్ టైం మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ న్యూట్రిషన్స్ లోపం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం వెయిట్ గెయిన్ అయిపోతాం. దీనికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఐయోడిన్ లోపం వల్ల కానీ మనం థైరాయిడ్ సమస్యలు కానీ వీటి వల్ల మనం వెయిట్ లాస్ అనేది ఆగిపోయి వెయిట్ గెయిన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ కొంచెం మంచి న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా తింటూ ఉండాలి. సో ఈ థైరాయిడ్ సమస్య ఉండే వాళ్ళైతే పర్టికులర్గా మీరు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోయా కంటెంట్ తగ్గించుకోవాలి. అలాగే మిగతా వెజిటేబుల్స్ కానీ అన్నీ బాగా ఎక్కువగా తింటూ ఉండాలి. సో దీనివల్ల మనం వెయిట్ లాస్ అనేది అలాగా క్రమేపీ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువగా ఎంత వర్కౌట్ చేసినా కూడా క్యాలరీస్ తొందరగా బర్న్అవుట్ అవ్వవు. సో దానికి మనం రిలేట్ చేయాలి అంటే మంచి న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పూర్ నైట్ విజన్ ఉంటుంది కదా. నైట్ టైం మనకి బ్లర్ అయిపోవడం, ఐస్ చాలా చిరాగ్గా ఉండడం, ఇలాంటివి కూడా మనకి వైటమిన్ డెఫిషియన్సీ వీటి వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సో దానికోసం కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉత్తునే హెయిర్ లాస్ అయిపోతుంటుంది. చాలా మందికి జుట్టు అనేది ఊడిపోవడం కామన్ సమస్య. దీనికి కారణాలు ఏంటి అంటే మనం సరైన ఆహారం తీసుకోకపోవడం. సరైన ఆహారం తీసుకోవడం అంటే ఏదో ఒక ఆహారం తీసేసుకోవడం కాదు, ఒక క్రమ పద్ధతిలో తీసుకోవాలి. కరెక్ట్గా ఏ టైంకి ఏది తినాలి అలాంటివన్నీ మనం చూసుకుంటే గనక హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. నేనైతే నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండేది అండ్ హెయిర్ గ్రోత్ అయితే అలా ఆగిపోయి ఇక్కడ వరకే ఉండేది. సో ఇప్పుడు ఇంత మంచి ఫుడ్ నేను తీసుకోవడం కారణంగా నాకు ఇంత వస్తుంది. ఇప్పటికీ హెయిర్ ఫాల్ అయితే లేదని చెప్పను, ఉన్నా కూడా నాకు ఇంకా ఎదుగుతూ ఉంటుంది. వచ్చే జుట్టు వస్తుంది, పోయే జుట్టు పోతుంది. కానీ నాకు హెయిర్ కంప్లీట్గా లేదు అనుకోవడానికి అయితే లేదు. సో అంత న్యూట్రిషన్ ఫుడ్ మీరు కరెక్ట్గా హెయిర్ ఫాల్కి కానీ ఇలాంటి వాటికి ఏమేమి తీసుకోవాలో అలా కరెక్ట్గా కనుక తీసుకుంటే డెఫినెట్గా మీరు హెయిర్ లాస్ మీకు అవ్వకుండా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకా కొంతమందికి పేల్ స్కిన్ ఉంటుంది కదా. పేల్ స్కిన్ చాలా వీక్ అయిపోయి డల్గా ఉండి ఎక్కడ మచ్చలు లాంటివి అలా వచ్చేస్తుంటాయి. దానికి కూడా వైటమిన్ డెఫిషియన్సీయే. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ బోన్స్, మజిల్స్ ఇవన్నీ కూడా చాలా పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఒళ్ళు సహకరించదు. అంటే బోన్స్లోని కానీ నీస్ ప్రాబ్లం అని, మజిల్స్ కానీ ఇలా బాగా పెయిన్స్ రావడం ఇలాంటివన్నీ ఎందుకు అవుతూ ఉంటుంది అంటే ఎక్కడో మీరు న్యూట్రిషన్ ఫుడ్లోని లోపాలు మనకి ఇలా చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఉన్నాయి. దానికోసం చూసుకొని వైటమిన్ సి డెఫిషియన్సీ మీకు డెఫినెట్గా ఉండి ఉంటుంది. దానికి సంబంధించిన ఫుడ్, సిట్రిక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈజీగా క్యూర్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇంకా హెయిర్ లాస్కి మెయిన్ ఇంకొకటి ఏంటంటే జింక్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ తగ్గిపోవడం వల్ల హెయిర్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు కొంచెం చూసుకోండి, లేదంటే టెస్ట్ చేయించుకోండి, ఎంత తక్కువ ఉందో అది తెలుసుకోండి. దానికి సంబంధించిన ఫుడ్ లైక్ ఎండి ఖర్జూరం కానీ ఇలాంటివన్నీ, లైక్ బెల్లము, అచ్చుబెల్లం నేను నిన్న వీడియోలో చూపించిన అచ్చుబెల్లం ఎలా ఉంటుందో అది తినడము, లేదు అంటే కొంచెం డేట్స్, నార్మల్ డేట్స్ అయినా పర్లేదు, ఇంకా నువ్వుల పట్టి, ఇంకా పల్లి పట్టి ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా మీకు ఆ లోపాలన్నీ క్లియర్ అవుతాయి. సో అలాంటివి స్నాక్ టైంలో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కాళ్ళు పగుళ్ళు అవి బాగా వచ్చేస్తుంటాయి కదా, బర్నింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి ఉంటాయి. సో దానికి ఏంటి అంటే B12 వైటమిన్ ఈ ప్రాబ్లం వలన మనకి ఎక్కువగా అలా అవుతుంటుంది. నాలుక మీద మచ్చలు రావడం, నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉన్నాయి అంటే మీకు వైటమిన్ డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది. సో అలాంటివి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డాండ్రఫ్ కానీ ప్యాచెస్ లాగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి కదా, దానికి ఏంటి అంటే B3, B2, B6, జింక్ ఈ లోపాల వల్ల అలా అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి స్కిన్ మీద మనకి ఎక్కువగానే రెడ్ మచ్చలు, వైట్ మచ్చలు, లేదంటే ఇలాగ చిన్నపిల్లలు చూసారా దద్దురులాగా వచ్చేస్తుంటాయి, ఒక్కొక్కసారి ఇలా చిన్నలాగా వచ్చేస్తుంటాయి. సో దానికి కూడా వైటమిన్ A and C వీటి లోపాల వల్ల కూడా ఎక్కువ అవుతాయి. అలాంటి వాళ్ళు ఎక్కువగానే లీవ్స్, ఆకుకూరలు బాగా తినడం, ఫిష్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్, ఎగ్స్, ఇలాంటి ఎగ్ వైట్స్ అవి ఉంటాయి కదా, సో అవి అలాంటివన్నీ తినడం వల్ల, చేయడం వల్ల సో అలాంటివన్నీ కూడా ప్లీజ్ నాన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ అవ్వడం, స్కాల్ప్ మీద మొత్తం హెయిర్ అంతా పోవడం, అట్ ది సేమ్ టైం నీల్స్, మనకి గోర్లు చాలామందికి చాలా రకాలుగానే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లైక్ వెంటనే ఇరిగిపోవడం. నాకు ప్రాబ్లం ఉండేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా అలా అవుతూ ఉంటుంది. అది ఒకటి చూసుకోండి. దానికి మంచి మంచి ఆకుకూరలు లైక్ పాలకూర కానీ ఇలాంటివన్నీ తినడం, ఇంకా ఐరన్, కాల్షియం ఇలాంటివి బాగా చూసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా దెబ్బలు కానీ ఏమైనా తగిలాయంటే కొంతమందికి చాలా లేట్గానే అది తగ్గుతూ ఉంటాయి, అంత తొందరగా హీల్ అవ్వదు. సో దానికి కూడా మీకు వైటమిన్ D డెఫిషియన్సీ ఉన్నట్టు. ఆ వైటమిన్ D డెఫిషియన్సీకి ఏం లేదండి, కొంచెం మీరు ఎర్లీ మార్నింగ్ ఎండలో కనుక నిలబడితే చాలా మంచిది. అండ్ ఈ సీజన్లోని పర్టికులర్గాని ఎక్కువగా మనకి చలి ఎక్కువగా ఉంటుంది కదా, సో మార్నింగ్ టైంలో ఆ ఎండ తగిలేలాగా మీరు అక్కడ ఎక్సర్సైజెస్ చేయడము, లేదు అంటే అక్కడ జస్ట్ వెళ్ళి కూర్చోండి కొంతసేపు, ఒక 5 to 10 minutes అయినా కూర్చొని ఆ ఎండ కానీ తగిలేటట్టయితే ఆ వైటమిన్ D డెఫిషియన్సీ మీరు ఏ సప్లిమెంట్ తీసుకోకర్లేదు, ఎలాంటి పౌడర్స్ యూజ్ చేయక్కర్లేదు, అలా ఎండకి నించుంటే చాలు మొత్తం క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బోన్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా సన్లైట్కి నించోవడం, అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ఇన్కేస్ మరీ ఎక్కువ మీకు ప్రాబ్లం ఉంది అంటే ఐరన్కి రిలేటెడ్ ఏమైనా తినడమో లేదంటే సప్లిమెంట్ ఏదైనా యూజ్ చేయడం ఏదో ఒకటి చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మజిల్ పెయిన్స్ కానీ, డ్రై స్కిన్ కానీ, ఈ కళ్ళ కింద రింకిల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, సో వీటికి ఏంటంటే వైటమిన్ E డెఫిషియన్సీ, అట్ ది సేమ్ టైం ఒమేగా 6, 3 ఇలాంటివి నేనైతే కంపల్సరీ మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, నేనైతే కంపల్సరీ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్, ఒమేగా 3 ట్యాబ్లెట్స్, ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా ఒమేగా 3 అవి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మల్టీవైటమిన్ అండ్ ఒమేగా 3 డెఫినెట్గా యూజ్ చేస్తాను. అవి హై కాస్ట్కి నేను వెళ్ళిపోను, ఎందుకు అంటే నేను ఫుడ్లో మొత్తం అన్నీ చూసుకుంటాను. ఆల్మోస్ట్ ఫుడ్ నేను మొత్తం అన్నీ కూడా కవర్ చేసేసుకొని ఫుడ్లోనే చూసుకుంటాను. అయినా కూడా సప్లిమెంట్ ఈ రోజుల్లో మనం ఉన్న ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో కానీ వాటిల్లోని మనకి కొంచెం ఇమ్యూనిటీ కానీ అలాగా పర్టికులర్గా ఉండాలి అనుకుంటే ఒక సప్లిమెంట్ వాడడంలో తప్పేం లేదు, దానివల్ల అయిపోయేది ఏమీ లేదు. నేనైతే ఖచ్చితంగా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ అలాగే ఒమేగా 3 ట్యాబ్లెట్ కూడా యూజ్ చేస్తాను. మీరు పెద్ద పెద్ద హెవీ బ్రాండ్స్కి వెళ్ళిపోకర్లేదు, నార్మల్ బ్రాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు, శుభ్రంగా ఉంటాయి. ఒమేగా 3 కానీ ఇది మల్టీవైటమిన్ కానీ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే చాలా మంచిది అంటారు. యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున వేసుకుంటే మంచిది అంటారు, కానీ నేనైతే మాత్రం నాకు ఎర్లీ మార్నింగ్ మెడిసిన్ నాకు అసలు పడదు. అందుకు నేనేం చేస్తానంటే ఎలాగ నేను ఎర్లీ డిన్నర్ చేసేస్తాను కాబట్టి నైట్ పడుకునే ముందు వేసేసుకొని పడుకుని పోతాను.
సో ఇలా కనుక మీ న్యూట్రిషన్స్ కానీ లోపాల వల్ల ఈ వైటమిన్ డెఫిషియన్సీ వీటి వల్ల మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటి వల్ల చాలామందికి క్యాన్సర్లు ఇవి అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉన్నాయి. అలాగా లేదు అని మాత్రం అనద్దు. చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఇవి. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. సో వీటి నుంచి మనం బయటికి రావాలి అంటే అన్ని రకాల వైటమిన్స్, అన్ని రకాల ఫుడ్ మనం తీసుకుంటే అన్ని వైటమిన్స్ వస్తాయి, మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మెయిన్ ఫ్రూట్స్, అవి మంచి మంచి ఫ్రూట్స్ తినండి ఖచ్చితంగా. ఇప్పటివరకు అలవాటు లేకపోయినా ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకొని ఫ్రూట్స్ అనేది బాగా తినండి. మీరు వేరే వాటికి బయట నుంచి తెచ్చుకునే ఫుడ్స్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ వీటి మీద తగిలేసే డబ్బు లేదో ఫ్రూట్స్ మీద తగలేస్తే నిజంగా తగలేయడం అని అనకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్కి పెట్టేది మీ ఆరోగ్యం కోసం పెట్టుకున్నారు. డాక్టర్కి ఇచ్చే డబ్బులు మీరు ఫ్రూట్స్కి ఇచ్చుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేమంటే మనకి ఎంత అవుతుంది చెప్పండి? మినిమం అలాగా మనం ఒక్కసారి నార్మల్ చెకప్కి వెళ్ళినా 2000 రూపీస్ వదిలేస్తాయి. నేను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, తప్పుగా అనుకోవద్దు. మనం వెళ్ళే అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు కదా. మనం కరెక్ట్గా ఉంటే డాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పండి? ప్రతి డాక్టర్ చెప్పేది అదే, వాళ్ళు మన మంచిగా చెప్తారు. అన్నీ తినండి, అన్నీ చేయండి, శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయండి, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి అని చెప్తారు. మనం వినము, కానీ వినాలి. విని అర్థం చేసుకొని మీరు తినాల్సిన ఫుడ్ మీరు కరెక్ట్గా తింటూ మొత్తం అన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ కనుక చేసుకునేటట్టయితే మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది మీరు అనుకోవద్దు. వెయిట్ లాస్ ఒక్కటే కాదు మన ఉద్దేశం. మన మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉంటే మన పిల్లలు, ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉంటారు. సో అలా అందరినీ హెల్దీగా చేసే ప్రయత్నమే నాది. సో అందరూ కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇంకా ఏదేదో అనుకొని మీరు పౌడర్స్ మీద డయట్ చేసి ప్రోటీన్ షేక్స్ అని అవ్వని ఇవ్వని పౌడర్స్ మీద, సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎంతైనా సరే వాటిల్లో మనకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏవో ఒకటి కలుపుతూనే ఉంటారు. కాబట్టి అవి అవాయిడ్ చేసుకొని మీరు ఆ డబ్బులేదో శుభ్రంగా రోజు వీక్లీ మార్కెట్స్కి వెళ్ళండి, అన్ని రకాల కాయగూరలు తెచ్చుకోండి, స్టాక్ పెట్టుకోండి, శుభ్రంగా ప్రతిరోజు డైలీ మీరు వెజిటేబుల్స్ అన్నీ వండుకుంటూ ప్రోటీన్ తీసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి కాల్షియం, మన నువ్వులు కానీ ఇలాంటివన్నీ, పల్లీలు, వీటిలో మంచి మంచి థింగ్స్ ఉన్నాయండి. అవన్నీ అర్థం చేసుకొని పాతకాలం పద్ధతిని మళ్ళీ వెనక్కి తీయండి, శుభ్రంగా తినండి. వెయిట్ లాస్ ఒకటే కాదు, వెయిట్ లాస్తో పాటు ఆరోగ్యంగా ఉండాలి. మనకున్న ప్రాబ్లమ్స్, మనకి పొట్టలో ఎన్నెన్ని అయితే నింపేమో ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. అందరూ హెల్దీగా ఉండాలి. సో ఇదే ఈరోజు టాపిక్. కొంచెం పెద్దది అయ్యింది, అయినా కూడా చెప్పాలి కాబట్టి నాకు అది నిన్నటి నుంచి అనిపిస్తూనే ఉంది. ఇది అందరికీ తెలియాలి. ఇప్పటి వరకు చూసుకోకపోయినా ఇప్పటి నుంచైనా అందరూ చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను. సో వర్కౌట్స్ అయితే చూసేయండి. వర్కౌట్స్ చూసి ఇంకా ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అవి కూడా నేను షేర్ చేస్తాను. ఆర్మ్స్ ఎక్సర్సైజ్ నేను స్పీడ్గా పెడుతున్నాను ఇప్పుడు. సో నేను స్లో వీడియో నేను మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లోని. అవి చూడండి, అవి ట్రై చేయండి. అండ్ వర్కౌట్స్ కూడా ఇంకా బిగినర్స్కి ఇంకా 1 అవర్ వర్కౌట్స్ అవి కూడా నేను లింక్ షేర్ చేస్తాను. అన్నీ ట్రై చేయండి. డెఫినెట్గా ఆరోగ్యంగా ఉండండి. హెల్తీగా ఉంటే మీరు బాగుంటారు, ప్రపంచం బాగుంటుంది. ఓకే, ఫస్ట్ స్టార్ట్ విత్ ఇంచ్ వార్మ్ అండ్ షోల్డర్ ట్యాప్. ఇంచ్ వార్మ్ చేస్తూ అలా ప్లాంక్ పొజిషన్కి వెళ్ళి షోల్డర్ ట్యాప్ చేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఇది మంచి వార్మప్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇది మీరు కావాలంటే ఇంకా ముందు వార్మప్ ఎక్సర్సైజెస్ లింక్ నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లోని. అవి చూసి వార్మప్ చేసి ఇలా కూడా చేయొచ్చు. ఇంచ్ వార్మ్ కింద వెళ్ళి షోల్డర్ ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్కి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ లంచ్ ట్యాప్. లంచ్ ట్యాప్ కానీ విండ్ మిల్ కానీ ఏదైనా చేయండి. లంచ్ ట్యాప్ అంటే మీరు లెగ్స్ ఇంకొంచెం ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. విండ్ మిల్ అయినా మీ ఇష్టం.
నెక్స్ట్ జంపింగ్ లేకుండా స్కేటర్స్ చేద్దాము. మ్యాట్కి సైడ్కి వెళ్ళి వన్ లెగ్ని హ్యాండ్తో టచ్ చేయాలి, మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళి మళ్ళీ సేమ్ టో టచ్ చేయాలి. లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ నీ అప్. లెగ్ని వెనక్కి పెట్టినప్పుడు ఎక్స్టెన్షన్ ఇలా చేసి మళ్ళీ ముందుకి నీని ఇలాగా పైకి తీసుకురావాలి. మీకు వీలైతే అలా పైకి తీసుకురండి, లేదు అంటే డౌన్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ నీ వాక్ స్క్వాట్. నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇది అవాయిడ్ చేసేయండి. నీస్తో ఇలాగా నీల్ డౌన్ చేయాలి, నీల్ డౌన్ చేసి మళ్ళీ స్క్వాట్ పొజిషన్కి రావాలి. దీనివల్ల థైస్లో చాలా బర్న్ ఉంటుంది, ఆ బర్న్ని ఫీల్ అవ్వాలి. దయచేసి నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ ప్లాంక్. ప్లాంక్ పొజిషన్కి వెళ్ళండి. ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఉంచుతాం కదా, ఇప్పుడు మళ్ళీ అప్ చేయాలి. అప్వర్డ్ ప్లాంక్, మళ్ళీ డౌన్వర్డ్ ప్లాంక్. పుషప్ అండ్ నీ టక్. పుషప్ చేసి నీస్ ఇలాగ మౌంటైన్ క్లైంబర్స్కి ఎలా చేస్తామో అలాగా స్లోగా చేయాలి. నీస్ ముందుకి తీసుకురావాలి, మళ్ళీ పుషప్. bicycle crunch. షోల్డర్ ఇలాగా కొంచెం ఫ్రంట్కి పెట్టి నీస్ని ఇలాగా ఎల్బోకి టచ్ అయ్యేటట్టుగా సైక్లింగ్ చేస్తూ ఉండాలి.
రివర్స్ ప్లాంక్ లెగ్ లిఫ్ట్. రివర్స్ ప్లాంక్ పొజిషన్లోని ఇలాగా హ్యాండ్స్ మీద మాత్రమే బేస్ అయ్యి హోల్డ్ చేస్తూ లెగ్స్ ఇలా లిఫ్ట్ చేస్తూ ఉండాలి పైకి. ఇది ఎవరైనా ఎక్కువ ఆర్మ్ పెయిన్ కానీ ఇలా ఉండేవాళ్ళు అవాయిడ్ చేసేయండి. మీరు చేయగలిగితేనే లిఫ్ట్ చేయండి, లేదంటే వద్దు. రివర్స్ క్రంచ్. క్రాబ్ టో టచ్. ఇలాగా లిఫ్ట్ చేసి బాడీని కంప్లీట్గా హ్యాండ్స్ మీద లెగ్స్ మీదే బేస్ అయ్యి ఒక హ్యాండ్తో అదర్ లెగ్ని టచ్ చేస్తూ ఉండాలి. ఇది దయచేసి బిగినర్స్ అవాయిడ్ చేయండి. బిగినర్స్కి కొంచెం చాలా కష్టం. ఇన్ కేస్ ఏమైనా కొంచెం హ్యాండ్ మూవ్ అయినా కూడా సివియర్ ఇంజురీస్ ఉంటాయి. సో బిగినర్స్ అయితే ఈ పర్టికులర్ వర్కౌట్ని వదిలేయండి. బ్లడ్ బ్రిడ్జ్. నడుం కంప్లీట్గాని ఇలాగా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. నెక్స్ట్ స్క్వాట్స్. పైకి కిందకి ఇలాగా చేస్తూ ఉండండి. కిందకు వచ్చినప్పుడు మీకు థైస్లో ప్రెషర్ అనేది తెలియాలి. అప్పుడే మీకు కరెక్ట్ పొజిషన్ ఉన్నట్టు. నెక్స్ట్ సూపర్ మ్యాన్. హ్యాండ్స్ లెగ్స్ ఎట్ ఏ టైం పైకి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ డౌన్ చేయాలి.
సైడ్ లెగ్ లిఫ్ట్ అండ్ బ్యాక్. వన్ లెగ్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ మళ్ళీ వెనక్కి పెట్టాలి, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ బ్యాక్, మళ్ళీ లిఫ్ట్. సేమ్ అదర్ లెగ్తో కంటిన్యూ చేయండి. లెగ్ లిఫ్ట్స్, బోత్ లెగ్స్ 90 డిగ్రీ హైట్లోని ఇలాగ లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేసేటప్పుడు గ్రౌండ్ మటుకు టచ్ అవ్వకుండా చూసుకోండి. గ్రౌండ్కి కంప్లీట్గా టచ్ కాకుండా మీరు కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి కిందకు వచ్చినప్పుడు. ప్లాంక్ హోల్డ్. ప్లాంక్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేయండి. దీనివల్ల మీరు ఇక్కడ పొట్ట అనేది మీరు టైట్ చేసి పెట్టుకుంటే కనుక చాలా రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి మనకి ప్లాంక్ హోల్డ్ వల్ల బెల్లీ ఏరియాలోని. లెగ్ సర్కిల్స్, ఇలా లెగ్ని సర్కిల్ లాగా చేస్తూ ఉండాలి. దీనివల్ల థైస్లో ఒక రకమైన బర్న్ ఉంటుంది, చాలా కష్టం. కానీ ఈ వర్కౌట్ మీరు ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ రిజల్ట్స్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్స్ కోసం కొంచెం కష్టపడి చేయాల్సి వస్తుంది. మీరు చేయగలరు కూడా.
switch side. నెక్స్ట్ నీ పుషప్ టు చైల్డ్ పోజ్. నీస్తో మీరు పుషప్ చేసి మళ్ళీ చైల్డ్ పోజ్ పొజిషన్కి రావాలి. పుషప్ చేసి మళ్ళీ చైల్డ్ పోజ్, మళ్ళీ ఫ్రంట్కి రండి, పుషప్ చేయండి, చైల్డ్ పోజ్. నెక్స్ట్ మళ్ళీ బ్రిడ్జ్. స్లో క్రంచెస్ చేయండి. స్లో క్రంచెస్ మీకు చాలా ఈజీ అనుకుంటారు, కానీ ఇక్కడ మీరు పొట్ట అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ టైంలో మీరు కరెక్ట్గా కనుక చేస్తే మీరు నార్మల్ క్రంచ్ చేసినట్టే దీంట్లో కూడా మనకి పొట్ట పార్ట్ అనేది కంప్లీట్ షివరింగ్ వస్తుంది. అండ్ ఆ షివరింగ్తో మనకి టమ్మీ ఏరియా అంతా కూడా బాగా మనకి ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. బెల్లీ ఫ్యాట్ బాగా మెల్ట్ అవుతుంది. క్రంచెస్ ని ఇలా ఫోల్డ్ చేసి క్రంచ్ చేస్తే కనుక లోవర్ బెల్లీ ఏదైతే ఉందో దానికి మంచి వర్కౌట్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్రంచ్.
సో మన వర్కౌట్స్ అయితే ఫినిష్ అయిపోయి ఇప్పుడు కూల్ డౌన్స్ చేసి లేవండి. కూల్ డౌన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, లేదు అంటే సివియర్ పెయిన్స్ అనేవి మనకి తర్వాత బాగా ఎక్కువ ఉంటాయి. సో కూల్ డౌన్స్ చేసేకి లేవండి. అండ్ నా డైట్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను నా డే యాజ్ యూజువల్. తర్వాత వర్కౌట్స్ అయిపోయాక ఫ్రూట్స్ తింటాను. ఫ్రూట్స్ తినేసాక ఏం చేసుకున్నానంటే బ్రేక్ఫాస్ట్కి క్యారెట్ రోటీ ఇంకా చట్నీ చేసుకున్నాను వెజిటేబుల్ లీవ్స్తోని. అక్కడ బీట్రూట్ రోటీ చూస్తున్నారు మీరు, కానీ క్యారెట్ రోటీ నేను ఫోటో తీయలేదు, అందుకని పాత ఫోటో ఉంటే పెట్టేశాను. అండ్ చట్నీ వచ్చేసి నేను హై న్యూట్రిషన్ ఫుడ్ అన్నాను కదా, దానికి ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు బ్రోకలీ నేను యూజ్ చేస్తాను కదా, దాని తాలూకా కాడలు అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాడిష్ ఉంటుంది, ముల్లంగి మనం చట్నీ ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా నేను, దాని తాలూకా ఆకులు ఉంటాయి. సో ఈ రెండిట్లతోని నేను చట్నీ అనేది ఎర్లీ మార్నింగ్ చేసేస్తాను. సో దాంట్లో నేను నువ్వులు పల్లీలు అన్నీ యాడ్ చేసుకుంటాను. తాలింపు ఇంకేం లేదండి, జస్ట్ శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ధనియా ఇంకా పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు ఇవి వేసేసి నేను కొంచెం వేయించేస్తాను. ఆయిల్ వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు, వేయించేసి ఈ ముక్కలన్నీ కూడా ఇలా నేను చూపించినట్టు మొత్తం లీవ్స్ అన్నీ కూడా కాడలు లీవ్స్ ఏమున్నా ఉడకబెట్టేసి శుభ్రంగా అలాగా చట్నీ కింద ఇలాగా నూరేసుకుంటే హ్యాపీగా మనకి మంచి ఫైబర్ రిచ్ చట్నీ అయిపోతుంది. సో ఇదే న్యూట్రిషన్ ఫుడ్ అంటే. అండ్ లంచ్లో వచ్చేసి లంచ్లో ఏం చేశానంటే ఫిష్ ఉంటుంది కదా, సో ఫిష్ని ఏం చేశానంటే ఫస్ట్ నేను బాయిల్ చేసేసాను. మూత పెట్టి ఆల్రెడీ మ్యారినేటెడ్ ఫిష్ ఉంది, అంటే పసుపు ఉప్పు మాత్రమే పట్టించిన ఫిష్ నేను ఒకసారి కడాయిలో వేసేసి మూత పెట్టేశాను. దానిలో ఉన్న వాటర్కి అది బాగా ఉడికిపోతుంది కదా, సో అలా అది మొత్తం ఇలాగా ముళ్ళులు ఏవైనా ఉంటే తీసేసుకొని ఇలాగా మొత్తం ఫిష్ ఏదైతే ఉందో దాంట్లోని కొంచెం ధనియా పొడి జీరా పొడి అండ్ గరం మసాలా అండ్ పెప్పర్ వేసేసి కొంచెం మెంతుకూర కానీ లేదంటే ఇప్పుడైతే నేను కొరియాండర్ వేసాను, కొత్తిమీర ఇంకా పుదీనా వేసాను, బాగా ఎక్కువ వేసి ఇలాగ బాల్స్ చేసేసాను. బాల్స్ చేసేసాక అవి గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, ఆ పెనంలో లైట్గా ఆయిల్ ఇలా గ్రీజింగ్ చేసి ఈ బాల్స్ అన్నీ ఇలా వేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే అవి శుభ్రంగా వేగిపోయి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. సో ఇది ఎంత హెల్దీ ఫుడ్ తెలుసా. ఇందులో మనం శనగపిండి ఒకటి నేను కలిపాను కదా, అండ్ ఫిష్ ఒకటి మంచి ప్రోటీన్, శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది, కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ వేసాను, ఆకుకూర అండ్ ధనియా పొడి జీరా పొడి ఇవే ఎక్కువ వేసాను, మసాలా ఎక్కువ ఏం వేయలేదు. సో ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీ. సో వెజిటేరియన్ ఆప్షన్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు. సో వెజ్ వాళ్ళకి ఏం చెయ్యొచ్చు అంటే ఇలా కొంచెం వెల్లుల్లి ఏదైతే ఉందో ఫస్ట్ వెల్లుల్లి కొంచెం లైట్గా ఆయిల్లో వేగించేసాక ఇది చూస్తున్నారు కదా బేబీకార్న్లో హై న్యూట్రిషన్ ఫుడ్ అనొచ్చు చెప్పచ్చు. బేబీకార్న్ చాలా మంచిది హెల్త్కి. సో ఇది నేను ఏం చేశానంటే లైట్గా ఇలాగా కడాయిలో వేసేసి, నాన్ స్టిక్ కడాయి అయితే మంచిది, అందులో వేసి కొంచెం వేగనిచ్చాను. మూత పెట్టేసి అలా వేగిచ్చేస్తే సరిపోతుంది స్లోలో పెట్టి. సో లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం వేగాక ఉప్పు ఇంకా బిర్యాల పొడి, సో పెప్పరు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, వేసేసి కొంచెం వేగనీయండి. వేగాక ఇది క్రిస్పీ బేబీకార్న్ కింద చేస్తున్నాను నేను. క్రిస్పీ ఎలా అవుతుంది అంటే కొంచెం సత్తుపిండి కానీ ఇన్కేస్ మీ దగ్గర సత్తుపిండి లేకపోతే బేసన్ అయినా పర్లేదు, శనగపిండి కానీ ఒక్క స్పూనే వేయండి, ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసి ఇలా కలిపేయచ్చు, ఇంకా వెంటనే తీసేయచ్చు అది. సో ఇలాగా కలిపేసాక మీకు ఇలాగైనా తినేయచ్చు, లేదు అంటే ఇంకా దీనికి మంచి టేస్ట్ కావాలి అనుకుంటే ఇలా అయితే క్రిస్పీగా ఉంటుంది. మీకు ఇంకా కొంచెం ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇలా కొత్తిమీర వేసి శుభ్రంగా అందులో ఏమైనా సాస్ వేసుకోండి, లైక్ టమాటో చిల్లీ ఇంకా సోయా సాస్ ఇలాంటివి వేసుకుంటే మీకు కొంచెం వెట్నెస్ కూడా ఉంటుంది, టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా టొమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ తీసుకున్నాను, అవి వేసేసి ఇంకా ఒక్కసారి కలిపి తీసేయడమే.
మీరు ఇవి అవాయిడ్ చేసుకున్నా కూడా మీకు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో క్రిస్పీ బేబీకార్న్ అయితే మీరు మిస్ అవ్వద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంకో రెసిపీ కూడా మీకు క్రిస్పీ బేబీకార్న్తో ఇంకా రెసిపీ వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసి కూడా మీకు షేర్ చేస్తాను లింక్, అది కూడా ఒకసారి చూడండి. సో డెఫినెట్గా ఇవి ట్రై చేయండి. సో వెజిటేరియన్ ఆప్షన్ కోసం నేను ఇది చూపిస్తున్నాను. సో ఇది నా లంచ్ అనమాట. ఇలా బేబీకార్న్ అండ్ ఫిష్ బాల్స్ చూసారా ఎంత బాగుందో. ఇదే బాల్స్ మీరు కోఫ్తా కర్రీ కింద కూడా చేసేసుకోవచ్చు. ఈ బాల్స్ యూస్ చేసి కర్రీ కింద కూడా బాగుంటుంది. అది మీకు రోటీలో కానీ రైస్తో కానీ రవ్వతో కానీ దేంతో అయినా బాగుంటుంది. సో నైట్కి అయితే నేను మిగతా ఇంట్లో వాళ్ళకి అలాగే చేశాను. ఈ కోఫ్తా బాల్స్తోని కర్రీ చేసేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి హై న్యూట్రిషన్ ఫుడ్ తింటే కనుక మన ఆరోగ్యం ఎక్కడికి పోదు, మన చేతుల్లోనే ఉంటుంది. డీప్ ఫ్రైల్ జోలికి వెళ్ళక్కర్లేదు. ఇలా చేసుకొని అన్ని కాయగూరలు, అన్ని రకాల ప్రోటీన్ అన్నీ శుభ్రంగా తీసుకుంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి సత్తుపిండి లడ్డు. సత్తుపిండిలో కూడా మంచి ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి సత్తుపిండి లడ్డు. అండ్ డిన్నర్ బిఫోర్ 6 ఫ్రూట్స్. ఇది ఈరోజు మెను. సో మళ్ళీ రేపటి మెనూతో మీ ముందుంటాను. మీ అరుణ రాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ.